అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాటికాయలతో తాటి గారెలను అయితే వండుకుంటూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందామండి. తాటి చెట్టు అసలు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి మనకి. ఒకప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే తాటి పట్టులను కలపగా ఉపయోగించి తాటి ఆకులతో ఇల్లునైతే వేయించుకునేవారండి. అప్పట్లో తాటి కమ్మలను కూడా వంటకైతే ఉపయోగించేవారండి. అంతేకాదండి, వేసవికాలం వచ్చిందంటే తాటి ముంజలు తినేవాళ్ళం. వర్షాకాలం వచ్చిందంటే తాటికాయలు సిద్ధం. తాటికాయలను ముగ్గి మంచి స్మెల్ వాసన వచ్చేటప్పుడు దాన్ని గట్టిగా కొట్టి టెంకలు విడదీసి పేసిని తీసి అదేనండి జ్యూస్ తీసి రొట్టెగా కానీ గారెలుగా కానీ ఇంకా తాటి చేపలకు పీటలకు తాండ్రనైతే పూసేవారండి. ఎండాక దాన్ని ముక్కలుగా కోసి డబ్బాలో పెట్టేవారు. అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్గా ఇచ్చేవారు. అంతే కదండి, పొయ్యి మీద వంట అయిపోయాక నిప్పులు సెగ ఉంటుంది కదా, దానిపై తాటికాయనైతే ఒక దెబ్బ నేలపై కొట్టి పొయ్యి మీద అయితే పెట్టేవారండి. ఆ కాయ కాలి మంచి స్మెల్ వచ్చినప్పుడు తీసి చల్లారాక చక్కగా దాన్ని టెంకలు విడదీసి మరి పిల్లలంతా తినేవారు. తాటికాయ తొక్కలను కూడా వదిలిపెట్టేవారు కదండి, నమిలి వదిలేసేవారు. అప్పట్లో వేస్టేజ్ ఏమీ ఉండేది కదండి. అలా తిన్న వాటిని టెంకలను కూడా భూమిలో పాతిపెట్టేవారండి. అది నాగుల చవితి వచ్చేసరికి తేగ బొర్రగా వచ్చేది. తేగలనైతే తంపడ వేసుకుని కాల్చుకుని బొర్రనైతే మన బొర్ర కాదండి, తేగ బొర్రనైతే కత్తితో పగలగొట్టుకుని అందులో గుంజును కూడా వదిలిపెట్టేవాళ్ళం కాదండి, శుభ్రంగా తినేవాళ్ళం. ఒక చెట్టు ఎన్ని రకాలుగా మనిషికి ఉపయోగపడుతుందండి. తాడి చెట్టు నిజంగా ఒక చెట్టులో ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని రకాలుగా మనకి ఇస్తుందో చూడండి. అప్పట్లో స్నాక్స్ అయితే పిల్లలకు ఎక్కువ ఇవేనండి. చిలకడ దుంపలు వచ్చిన టైంలో చిలకడ దుంపలను ఉడకేసి లేకపోతే కాల్చి స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకి పెట్టేవారండి. అలాగే చెరుకు పంట వచ్చిందనుకోండి, చెరుకు ముక్కలు స్నాక్స్గా తినేవాళ్ళం. ముంజల సీజన్లో ముంజికాయలు, తాటికాయల సీజన్లో తాటి తాండ్ర, ఇంకా తాటి రొట్టె గారెలు ఇలా కాల్చుకుని తినేవాళ్ళం. తేగల సీజన్లో తేగలు, బఠానీలు, మరమరాలు ఇవే స్నాక్స్ అండి. అప్పుడైతే చెరుకును బాగా నమిలి తినేవాళ్ళం. మంచి ఎక్సర్సైజ్ అండి పళ్ళకి. అలాగే తేగలను కూడా అప్పట్లో గట్టిగా నవిలి తినేవాళ్ళం. అది కూడా పళ్ళకు మంచి ఎక్సర్సైజు. అప్పట్లో కచ్చికతో కడిగిన పళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదండి. ఇప్పుడు కాస్ట్లీ పేస్ట్లు వాడినా కూడా మనం పళ్ళ సమస్యలతో బాధపడుతున్నాం. మనం ఏం తిన్నా అరిగిపోయే ఆహారాన్నే పెట్టేవారండి మన పెద్దవాళ్ళు. మనం తిన్నాక పడేసింది భూమిలో కలిసిపోయేది. దుంపలు తిన్నామనుకోండి, చిలకడ దుంపలు కాల్చి పెట్టేవారు. అది తిన్నామనుకోండి దాని తొక్కలు మట్టిలో కలిసిపోతాయి, తాటికాయ తొక్కలు మట్టిలో కలిసిపోతాయి. అలాగే చెరుకు తొక్కు అవి కూడా మట్టిలో కలిసిపోతాయి, లేదంటే మంటల్లో వేసేవాళ్ళం, లేకపోతే పొయ్యిలో పడేసేవారు. కిరాణా సరుకులు పొట్లాలను కూడా విప్పి వాడుకుని కాగితాలు సూర్లో దాచిపెట్టుకునేవారండి. అలా దాచిపెట్టిన కాగితాల్లో పొయ్యి వెలిగించేటప్పుడు వాడేవారు. ఆ కాగితాలను అయితే బియ్యం కడిగి కుడితి గంజిని కూడా గేదెలకి ఆవులకి ఒక దాంట్లో పోసి పెట్టి పంపించేవారండి. అన్నం మెతుకులు మనం కడిగేటప్పుడు అన్నం మెతుకులు పడతాయి కదండి, అవి కోళ్ళు వచ్చి తినేసేవి. ఆవు పెంట, గేదె పెంట ఇవన్నీ కూడా పొలాలకి ఎరువుగా వాడేవారు. పట్టుకెళ్ళి పొలాల్లో ఎరువుగా వేసేవారండి. ఎంత వెతికినా అప్పట్లో వేస్టేజ్ అయితే దొరకదండి. కానీ ఇప్పుడు రకరకాల తిండినైతే తింటున్నాము. రకరకాలవన్నీ కూడా భూమిలో కలవనివి భూమిపై పాడేస్తున్నాము. భూమికి హాని చేసేవన్నీ కూడా వాడుతున్నామండి. భూమాతకు పూజ చేయడం అంటే, భూమాతను గౌరవించడం అంటే భూమాతకు హాని కలిగించే పనులైతే చేయకూడదండి. దీనిపై మరొక వీడియో అయితే చాలా వివరంగా చేస్తానండి, దయచేసి ఆలోచించండి. మన ముందు తరాల వాళ్ళు మనలాగే చేస్తే మనకి ఈరోజు అయితే తిండి ఉండదండి. అలాగే మన తర్వాత తరాల వాళ్ళు మన పిల్లల గురించి, మన మనవల గురించి మనం ఆలోచించలేదనుకోండి, తర్వాత వాళ్ళకి తినడానికి తిండి ఉండదండి. భూమిలో కలిసిపోయేవి మాత్రమే మనం బ్రతకడానికి ఉపయోగించాలండి. ఈ విషయంపై ఒక్కసారి అయితే ఆలోచించండి. మరి అప్పట్లో అయితే
పొయ్యి వెలిగించేటప్పుడు పసుపు నీళ్ళు కానీ పేడ కల్లాపు కానీ చిమ్మి తర్వాత చక్కగా ముగ్గు వేసుకుని ఇలా అగ్నిహోత్రుని అయితే వెలిగించేవారండి. అప్పట్లో ఏమి వసతులు ఉన్నాయండి, ఏమి సదుపాయాలు ఉన్నాయి, అసలు ఏమీ లేకపోయినా ఏది ఉన్నా కూడా సర్దుకుని ఉన్న దాంట్లోనే చాలా సంబరపడుతూ దేవుడిచ్చిన జీవితాన్ని అనుభవిస్తూ ఆనందకరమైన జీవితాన్ని అయితే జీవించేవారండి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి మనకి, కానీ ఏది కూడా అనుభవించలేకపోతున్నాం. అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి చాలా తేడా ఉంది కదండి. అయితే ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా మనం అయితే పాత పద్ధతుల్లో కొన్నిటిని అయితే ఉంచుకోవాలండి. మనం టెక్నాలజీని ఇలా కరెంటుని అన్నిటినీ నమ్ముకుంటే ఒక్కొక్కసారి మనం ఇబ్బంది పడతామండి. మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు పొయ్యి పెట్టుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడైనా మనకి పల్లెటూరులో కనుక పొయ్యికి ఇబ్బంది ఏమి ఉండదు, మంటెట్టుకోవడానికి పుల్లలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కనుక పొగ్గొట్టం పెట్టుకుని పొయ్యి పెట్టుకోవాలండి. అలాగే మన ఇంట్లో తిరగలు ఉండాలి, శనికాలు ఉండాలి, రుబ్బురోలు ఉండాలండి. అలాగే ఇంటికి కూడా ప్రతి ఇంటికి కూడా పైపు ఉండాలండి ఖచ్చితంగా. మనకి కరెంట్ లేదు, పెద్దగా గాలివాన వచ్చింది, చెట్లు పడిపోయినాయి, ఒక 2-3 రోజులు కరెంట్ ఉండదు, అప్పుడు ఏం చేస్తామండి? కరెంటుని నమ్ముకొని మనకి ఎప్పటి నుంచో ఉండేవన్నీ కూడా వదిలిపెట్టేసామండి, అవన్నీ మూసిపెట్టేస్తున్నాము. అలా చేయకుండా మనం కరెంటుని ఉపయోగించుకుంటూ కరెంటుతోటే కాకుండా మనం మిషన్లతోటే కాకుండా మనమైతే మన ఇంట్లో అవి లేకపోయినా, కరెంట్ లేకపోయినా, ఏది లేకపోయినా మన పనులైతే ఆగిపోకుండా మన పనులు మనం చేసుకునే విధానంగా మన జీవితంలో ఇవన్నీ కూడా ఉంచుకోవాలండి. ఒకసారి అయితే మా ఊరు తీర్థానికి చుట్టాలు అందరూ వచ్చారండి. వచ్చిన రోజు మనకి ఆ ముందు రోజు పెద్ద గాలివాన రావడంతో మనకి వర్షం పడి కరెంట్ అయితే లేదండి ఆ రోజు. అయితే ఆ రోజు నిజంగా మంచినీళ్ళు టిన్నీళ్ళు తెచ్చుకుని స్నానాలు చేశారండి. నిజంగా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అండి. పైపుల్ని ఎందుకు వదిలిపెట్టేయాలండి? పైపులు చక్కగా వీధికో పైపు ఉండేదండి. ఎవరైనా దాహాన్ని తీర్చుకోవాలన్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్టుకుని దోసులతో తాగేవారండి. అసలు మనం ఎటు వెళ్తున్నామో కూడా అర్థం అవ్వట్లేదండి నిజంగానే. అవన్నీ మనకి ఏం అడ్డమండి నిజంగా. అవన్నీ వదిలిపెట్టేసి మన జీవన విధానం అంతా కూడా మనం పాత వాళ్ళు ఎలా బ్రతికేవారో, ఎంత నిశ్చింతగా ఉండేవారో అవన్నీ కూడా వదిలేసి మనం బిజీ లైఫ్లో మనతో పాటు పరిగెట్టేవే కొనుక్కుంటున్నామండి. మనం కూడా బిజీ లైఫ్లో మనము పరిగెడుతున్నాము, మనతో పరిగెట్టే వాటిని అయితేనే కొనుక్కుంటున్నాం. మనం కూడా మనందరం కూడా చాలా విషయాలను అయితే మర్చిపోతున్నామండి. మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలండి. అలాగే పాత వస్తువులను కూడా వదిలిపెట్టకుండా మనం కూడా వాడుకోవాలండి. అయితే ఈయన తాటగారెల్లో వండడం అయితే ఎక్స్పర్ట్ ఏమీ కాదండి. తినడానికి బాగుంటే చాలు, అవి వంకర టింకరగా వచ్చినా ఎలా వచ్చినా మేమే తింటాం గనక ప్రొఫెషనల్గా అయితే నాకు వండడం అయితే రాదండి. గారెలకి ఏ చేసినా పర్ఫెక్ట్గా చేయాలని ఏమీ కాదు. ఎలా వండినా కూడా తినడానికి బాగుంటే చాలనుకునేలా వండుతానండి. అయితే ఈరోజు గారెలు అయితే వేస్తున్నాను కదండి. ఇంకా మా మరదళ్ళు, ఇంకా మా మేనకోడళ్ళు అందరూ కూడా వెయిటింగ్ అన్నమాట అవి తినడానికి. గారెలు వండటం, తాటి రొట్టెను కాల్చడం ఇవన్నీ పెద్ద విషయాలేమీ కాదండి, అందరికీ తెలిసినవే. మన పెద్దవాళ్ళ ద్వారా వంట ఎలా చేయాలి అని మన ఇంట్లో పద్ధతుల ద్వారా ఇవన్నీ కూడా మనం ఎలాగో నేర్చుకుంటాం. ఒక్కొక్కళ్ళేమో ఉప్మా నూక, ఒక్కొక్కళ్ళేమో ఇడ్లీ నూక, లేకపోతే బియ్యం రవ్వ వేసి చేసుకుంటారు. ఇవన్నీ కూడా లైఫ్లో తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏమీ కాదండి. కాకపోతే మన బ్రతుకులో మనం పాటించవలసిన నియమాలు, మనం బ్రతుకు విలువల్ని ఎలాగా ముందుకు తీసుకువెళ్ళే విధానాలు, ఇలాంటివన్నీ కూడా మనమే తెలుసుకోకపోతే మన పిల్లలు ఎలా తెలుసుకుంటారండి? మన పిల్లలకి చెప్పే బాధ్యత కూడా మనదేనండి. ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలుసండి. అందరితో పాటు నాకు కూడా తెలుసు. అందరికీ జ్ఞాపకం చేయాలి. ఒక్కొక్కసారి నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి, నేను కూడా నాకు కూడా చెప్పుకోవాలి మీతో పాటు అనేసి ఈ విషయాలన్నీ మీతో పంచుకుంటానండి. గారెలు అయితే వేసేసానండి.
నేను గారెల వేటిల్లో ఎక్స్పెక్ట్ ఏమీ కాదండి. వంకర టింకరగా వచ్చినా కూడా మా ఇంట్లోకే కదండి మేము తినేవే కనుక అవి అమ్మో ఎలా వచ్చినాయి అలా వచ్చినాయి అని ఏమీ లేదు. తినడానికి బాగుంటే చాలండి. చాలామంది తినడానికి అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే చక్కగా మనకి కవర్ అయ్యి వాడడం మానేసి మనకి అరిటాకులు దొరుకుతాయి కదండి. అరిటాకుతోటి వంటకం చేసుకున్నా మనం ఏం చేసుకున్నా ఇంట్లో భోజనాలు పెట్టుకున్నా అరిటాకులు వాడితే బాగుంటుంది, నేచురాలిటీగా ఉంటుందని నా ఉద్దేశం అండి. పూర్వం అందరూ కూడా అరిటాకులు వారం రోజు కంపల్సరీ అరిటాకు తెచ్చుకుని అరిటాకులో తినేవారండి. ఇప్పుడు పేపర్ ప్లేట్లు లేకపోతే ప్లాస్టిక్ ప్లేట్లు వాడుతున్నారు. అసలు ప్లాస్టిక్ని వాడకూడదండి. ఇవైతే దేవుడికండి. ముందు ఏం చేసినా కూడా మనం దేవుడికి తీస్తాం కదండి. ఆ 2 గారెలు ముందుగా దేవుడికి తీసేసాం. తర్వాత మా మేనగోడళ్ళు మరదళ్ళు అందరూ రెడీగా ఉన్నారండి. అక్కడ కూర్చుని అయితే తినేద్దామండి. మీరు కూడా తినేయండి మరి.